మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు లెక్కలేని స్థుతులు స్తోత్రములు కూడా చెల్లించుస్తున్నానయ్యా. ప్రభా, ఈ ఉదయకాలమందు ఈ యొక్క సన్నిధిలో నేను నిలబడి తండ్రి ప్రార్థిస్తున్న వాడై ఉన్నానయ్యా. తండ్రి ప్రభా, మీరు ఇక్కడే ప్రదక్షిణమై తండ్రి ఈ ప్రార్థనలన్నింటినీ కూడా నెరవేర్పులను దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రి కాలం అంతా మీరు కాసి కాపాడినందుకు మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు గురించి చెల్లించుస్తున్నానయ్యా. ప్రభా, ఈ ఉదయకాలం మొదలుకొని సాయంత్రం వరకు కూడా తండ్రి ప్రభా, నీ చిత్త ప్రకారం, నీ ఆలోచన ప్రకారం, నీ అడుగు జడల్లో తండ్రి ప్రభా, ఈ భూ ప్రపంచం ముందున్న ప్రతి బిడ్డను కూడా తండ్రి ప్రభా నడిపించుకోమని నేను ప్రార్థిస్తున్నాను. ఇది నేను ప్రార్థిస్తుందాన్ని పట్టుకెళ్ళగలను తండ్రి ప్రభా. నీ బిడ్డలు తండ్రి విశ్వాసముతో తండ్రి ప్రభా మా కొరకు ప్రార్థన చేయండి అని అడిగిన ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని, ప్రతి బిడ్డను కూడా తండ్రి అడుగుజాడలు నడిపించిన వారు వెనకాలని పర్వతంలో కలగించే వారికి ఉన్న శత్రువులను మిత్రులుగా మార్చి శాంతిని సమాధానం కలగజేయించమని నేను ప్రార్థిస్తున్నానయ్యా. ప్రభా, ఈ భూలోకములోకి మీరు మానవుడిగా పుట్టి వచ్చి తండ్రి ప్రభా, ఈ భూమిని ఆకాశం ఉన్న తండ్రి ప్రభా మీరు సృష్టించిన మా తండ్రి, మానవునికి అధికారం ఉన్నది తండ్రి. అనేక కార్యములు చేసి తండ్రి ప్రభ మీరు సువించి తండ్రి ప్రభ ఒకరికొకరు ప్రార్థించండి అని మీరు ప్రభ ఈ భూ ప్రపంచం అది ప్రతి మానవునికి తండ్రి మీరు అనుగ్రహించారు. అలాగనే ప్రభ నేను ప్రార్థిస్తున్న వాడై ఉన్నాను కాబట్టి ఈ ప్రార్థనల పరలోకాలని పాదలను చేర్చుకుని ఆనాడు మీరు ప్రార్థన చేయగా ఎన్నో కార్యములైనవి తండ్రి ప్రభ, అలాగ నేను చేస్తుండగా తండ్రి అనేక కార్యములు జరిపించి అనేకులకి తండ్రి ప్రభ మేలులు చేసి తండ్రి మీ అరిచేత ఎత్తి పట్టుకుని క్షమించడం ప్రార్థిస్తున్నాను. ప్రభ, ఆనాడు దానియేలు గారు తండ్రి ప్రభ మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించగా తండ్రి ప్రభ అనేక కార్యములు చేశాడు. ఆయన ప్రభ ఆయన్ని సింహాల గృహములలో వేసినప్పుడు తండ్రి ప్రభ మోకరించి ప్రార్థించినప్పుడు తండ్రి ప్రభ సింహాలు కూడా తండ్రి ప్రభ నోరులు కట్టివేసి తండ్రి అవి కూడా తండ్రి ప్రభ నిన్ను జ్ఞానించినయ్యా. అలాగనే ఇప్పుడు నేను ప్రార్థిస్తుండగా తండ్రి దుష్ట శక్తులు, దుష్ట క్రియలు, సైతాను క్రియలు, పిశాచ క్రియలు, ఈ మానవులను పీడిస్తున్న ప్రతి క్రియలను కూడా తండ్రి పొరపాటులు నోరులు కట్టివేసి తండ్రి పొరపాటులను బంధించి ఈ ప్రపంచం ప్రతి ఆపదలో ఉన్న బిడ్డలు మీరు ఆదుకొని అనేక అద్భుతాలను సృష్టించిన మా తండ్రి, ఈ మానవుల జీవితంలో తండ్రి అనేక కార్యములు చేసి తండ్రి తప్ప మీ అరిచేతి ఎత్తు పట్టుకుని జీవించమని నేను ప్రార్థిస్తున్నాను. ఇది నేను ఉదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను, ఆత్మపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. ఈ ప్రార్థనల రేపులను దయచేయమని యేసయ్య యొక్క పరిశుద్ధ పుణ్య పాదాల పట్టుకుని బతిమాలు వేడుకుంటున్నాను తండ్రి.